ఏమంటున్నాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము అంటాడు. అని అనేక సంవత్సరాలకు ప్రాణంతో, నా ప్రాణమా అనేక సంవత్సరాలకు, ప్రాణంతో అనేక సంవత్సరాలు నీకెలా తెలుసు అనేకం నీ బ్రతుకులు ఉన్నాయని? మనకున్న కాన్ఫిడెన్స్ చూసా ఇంకా ఉంటా అనుకుంటాం. ప్రాణంతో మనం ఏమనుకుంటాం? మన బ్రతుకును చూపించుకుంటాం. అనేకం నా బ్రతుకులు అనుకుంటాడు. ప్రతి మనిషికి ఉండే ధీమ ఏంటమ్మా? ప్రతి మనిషికి ఉండే ఆలోచన ఏంటి? అనేకం నా బ్రతుకులో, కాలాలు అనేవి నా బ్రతుకులో, ఆయుష్ అనేది అనేక సంవత్సరాలు ఇంకా ఉంటా అనుకుంటాడు. అనేక వచ్చే సెకండుకు దిక్కు లేదు. ఇప్పుడు ఈ రాత్రి ఉన్నాం, ఏదో మనం ఆలోచిస్తామండి. మనకు ఏదో తెలిసినట్లు, మనకేదో తెలియజేసినట్లు, లేదా మనం ఏదో తెలుసుకున్నట్లు. ఏది తెలుసుకున్నట్లు? కాలాన్ని తెలుసుకున్న వాళ్ళ లెక్క. చెప్పేది మీకు ఏంటున్నారా? నేను ఒక ప్రసంగం చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్ల. ఏదో తెలుసుకున్న వాళ్ళ లెక్క. మనం ఏదో తెలుసుకున్న వాళ్ళ లెక్క మనం ఏమంటామంటే చాలా ధీమతో ఏదో భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటాం, ఏదో అంచనాలు ఎత్తుంటాం. తెలుసుకున్నట్లు. ఏంటిని తెలుసుకున్నట్లు? మన కాలాన్ని తెలుసుకున్నట్లు. మన కాలం మనకు ఇన్ని అని మనకు అర్థమైన వాళ్ళ లెక్క మనం ఏమండి మాట్లాడుతుంటాం. ఏంటి ఆలోచించండి. ఏమన్నాను అక్కడ? నా ప్రాణమా అనేక సంవత్సరములకు, పైన ఉంటుంది నన్ను నెత్తల పేజీలో, అనేక సంవత్సరాలకు అంటున్నాడు. చూసిన అనేక సంవత్సరాలకు అంటున్నాడు. అరే అనేక సంవత్సరాలు నీకు ఎలా తెలిసిపోయిందిరా నాయన అనేక సంవత్సరాలు ఉంటావని? ఏమమ్మా అర్థమవుతుంది ఏమన్నా మీకు? ప్రతి మనిషి గురించి అలానే ఆలోచిస్తాం. నీ గురించి అలానే ఆలోచించుకుంటావు, నా గురించి అలానే ఆలోచించుకుంటావు, ముందున్న వ్యక్తి గురించి కూడా అలానే ఆలోచిస్తున్నావు. చేసేస్తాను రా మనం రేపు అంటాం. ఏదో తెలిసినట్లు, ఏదో తెలుసుకున్నట్లు, తెలిసిపోయినట్లు. కాలగతులు నా వశం అన్నాడు ఆయన. కాలగతులు నా వశం. నా వశంలో ఉన్నది నీకెలా తెలుసు? కాలములు సమయములు తెలుసుకునుట మీ పని కాదు, అది నా ఆలోచనలో ఉంటాయి. మరి నా ఆలోచనలో ఉన్న కాలం నీకెలా తెలిసిపోయింది? అనేక సంవత్సరాలను ఎలా చెప్పగలుగుతున్నావు? నోరు మీరు అన్నాడు. అరే ఎర్రోడా అన్నాడు. అరే తెలివిలోనుడా, మరి ఫోన్ ఎంత వ్యర్థం చేసుకున్నావు ఇప్పటికీ? అంత వ్యర్థం అయిపోయింది నీ బ్రతుకులో. నీకు ఇవ్వబడిన కాలాన్ని అంత వ్యర్థం చేసుకున్నావు సంపాదించడానికి, ఆస్తులను సమకూర్చుకోవడానికి అనుకొని ఈ రాత్రి ఏదో పెద్ద పొడి చేసిన ఏదో